పూలు, ఈ పూలే ఇప్పుడు సమస్య. కృష్ణ కృష్ణ కృష్ణ, ఇంకొకసారి నా దగ్గర పూల టాపిక్ తెచ్చావంటే మర్యాదగా ఉండదు. ప్రియా, అత్తయ్య ప్రియా, బాధపడకు ప్రియా. చూసావా అత్తయ్య, కృష్ణకి నేనంటే ఎంత అసహ్యమో. నా నీడ పడితేనే విసుక్కుంటున్నాడు. కనీసం నేను తలలో పువ్వులు పెట్టుకోవడం కూడా కృష్ణకి ఇష్టం లేదు అత్తయ్య. ప్రియా, అది కోపం కాదు ప్రియా. కృష్ణ మనసు పొరల్లో దాగున్న ప్రేమ. లేదత్తయ్య, కృష్ణ ప్రవర్తన చూస్తుంటే నా మీదున్న ప్రేమంతా చచ్చిపోయిందేమో అనిపిస్తుంది. లేదు ప్రియా, మీరిద్దరూ ఒకరినొకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఒకసారి పుట్టిన ప్రేమ ఇలాంటి చిన్న చిన్న కారణాలతోటి, కోపాలతోటి అంత సులభంగా చచ్చిపోదు. అది నీ మనసులో ఎంత బలంగా ఉందో కృష్ణ మనసులో కూడా అంతే ఉంది. కానీ కృష్ణ ప్రవర్తన అలా లేదు కదత్తయ్య. కృష్ణ మనసిప్పుడు మంచు కప్పేసిన సూర్యుళ్లాగా ఉంది ప్రియా. లోపల వెలుగుంది గాని బయటికి కనిపించట్లేదు. దాన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలని నేనే పంకజంతో ఆ పూలు పంపించాను. అవును ప్రియా, నా ప్రయత్నం ఈరోజు సక్సెస్ కాకపోవచ్చు గాని ఏదో ఒకరోజు కృష్ణ నిన్ను ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు, నీ దగ్గరికొస్తాడు. ఆ నమ్మకం నాకుంది. నువ్వదే నమ్మకంతో ఉండు, సరేనా? నా నమ్మకం వృధా కాలేదు కృష్ణ. పైకి నువ్వెంత కఠినంగా కనిపిస్తున్నా లోపల ప్రియమీద నీకున్న ప్రేమ ఇంకా ఆవిరైపోలేదని నాకర్థమవుతోంది. నీ కోపానికి నువ్వే బలైపోయి ఆ కోపాన్ని చూపిస్తున్న తీరే చెప్తోంది. నీ మనసులో ప్రియమీదున్న ప్రేమ ఇంకా సజీవంగానే ఉంది అని. ఖచ్చితంగా మీ ఇద్దరినీ మళ్ళీ ఒకటి చేస్తాను. చూడు తక్షక, ఈ ప్రకృతి కూడా మన నాగజాతి పునరాగమనం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నట్టుంది. పాతాళ గర్భం నుంచి వినిపించే నాగస్వరంలా ఈ గాలులు గర్జిస్తున్నాయి. ఇన్ని రోజుల నిరీక్షణ తర్వాత మనం కలలుగన్న ఆ అద్భుత గడియ రాబోతుంది. మన నాగజాతి ఖ్యాతిని చాటి ఆ దివ్య నాగమణిని మనం చేజిక్కించుకునే సమయం ఆసన్నమైంది. అవును తామసి,
కాలం మన కోసం ఒక మహాద్వారాన్ని తెరవబోతోంది. రేపు ఉత్తర నక్షత్రంతో కూడిన ఈ పౌర్ణమి కేవలం ఆకాశంలో వెలుగును పంచడానికే కాదు, మన నాగజాతి చీకటి చరిత్రను చెరిపేయడానికి రాబోతోంది. నాగమణి ఆ ఇంట్లో ఉన్నంత వరకు మన సర్పహస్తాలతో నేరుగా స్పృశించే శక్తి మనకు లేదు. కాబట్టి కార్తీక అనే మానవ దేహాన్ని మనము ఒక శక్తివంతమైన విషకన్యగా మలిచాం. రేపు రాబోయే ఆ ఉత్తర నక్షత్రపు పౌర్ణమి వెలుగులు కార్తీక రక్తంలో నిగూఢంగా ఉన్న సర్పలక్షణాలను పూర్తిగా మేల్కొల్పుతాయి. తక్షక, అయితే రేపటితో తనలోని మానవత్వం అంతమైపోయినట్టే కదా? అవును. ఎప్పటి వరకు తను పైకి ఒక సామాన్య యువతిలా కనిపిస్తూ అప్పుడప్పుడు మాత్రమే తనలోని సర్ప స్వభావాన్ని ప్రదర్శించి ఉండవచ్చు. కానీ రేపటి సర్పగడియల్లో తన దేహమంతా కాలనాగు విషం ప్రవహిస్తూ సంపూర్ణంగా ఒక కాలనాగులా మారిపోబోతోంది. తొలిసారిగా తనలో ఒక భయంకరమైన కాలనాగు ధీరత్వం ప్రవేశించబోతోంది. ఆ ఉగ్ర రూపం ముందు ఈ మానవ ప్రపంచం తలవంచక తప్పదు. అయితే ఆ ధీరత్వమే వచ్చే కృత్తికా నక్షత్ర పున్నమి వరకు మనల్ని నాగమణి వైపు నడిపించబోతుంది. ఈ సర్ప గడియలు ముగిసే వరకు కార్తీక ఒక పాములాగే ప్రవర్తిస్తుంది. అప్పుడు తనని అదుపు చేయడం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. ఆ మనుషుల రక్తపు వాసన తనలోని క్రూరత్వాన్ని మరింతగా మేల్కొల్పుతుంది. ఆ ధర్మతేజ కుటుంబంలో తను ఎలాంటి అలజడి సృష్టిస్తుందో ఆ కాలానికే తెలుస్తుంది. అవును తామసి, ఆ నాగమణి మన చేతికి అందే వరకు కార్తీక రూపంలో ఆ ఇంటికి ఒక మరణ శాసనం పొంచి ఉన్నట్టే. తను ఏం చేసినా చివరికి ఆ నాగమణి మన చేతికి రావడమే మన అంతిమ లక్ష్యం. కానీ ఈ ప్రయాణంలో ఒక ప్రమాదకరమైన మలుపు ఉందని మర్చిపోవద్దు. గుర్తుంది తక్షక. ఆ కార్తీక ద్వారా నాగమణి నాకు దక్కకపోతే మానవ కన్యగా నా మరణం ఖాయం. మనం ఊహిస్తున్నట్టుగా కార్తీక ద్వారా మన వద్దకు చేరితే నేను బ్రతికి ఆ కార్తీక తల కొట్టుకొని ప్రాణాలు వదలాల్సి ఉంటుంది. ఒకరి ప్రాణం మరొకరికి మరణం. ఈ రక్తపు ఆటలో విధి ఎవరి వైపు ఉన్నదనేది కృత్తికా నక్షత్ర పౌర్ణమి ఘడియల్లోనే తేలుతుంది. నన్ను పక్కన పెట్టుకుని కూడా పిల్లల చూపు ఆ రాణమ్మ వైపు ఎందుకుంటుంది? రాణమ్మ వాళ్ళ తల్లి కాదన్న నిజం తెలుసు. ఎంతలా వీళ్ళని మోసం చేసిందో కూడా తెలుసు. అయినా కూడా ఆ పిల్లలకి ఇంకా ఆవిడ మీద ఎందుకు అంత మమకారం కలుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆవిడ మా అమ్మ కాదు అని తెలిసిపోయింది. మా మధ్య ఏ రక్త సంబంధము లేదని తేలిపోయింది. ఇన్నాళ్ళు ఆవిడ చూపించిన ప్రేమ అమ్మతనం కాదు, ఆస్తి కోసం వేసిన ఎర అని ఒక పక్కన కన్న తల్లి నిలదీస్తుంది. అయినా కూడా నా మనసుకి బాధ కలగగానే ఏడ్చుకుంటూ ఆవిడ దగ్గరికే పరిగెత్తానేంటి? కావేరమ్మ మనసుకి తగిలిన దెబ్బకి మీ దగ్గరే మందు దొరుకుతుందని ఆ చిన్న ప్రాణానికి తెలుసమ్మా. అందుకే ఎంతమంది ఎన్నంటున్నా అవేమీ పట్టించుకోకుండా అమ్మ అంటూ మీ దగ్గరికే పరిగెత్తుకొచ్చింది. కావేరి ఎందుకలా ఏడ్చిందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు పంకజం. పాపం
బిడ్డకి చెప్పుకోలేనంత కష్టం ఏం వచ్చిందో ఏంటో అంతలా ఏడ్చింది. ఏమైందో తెలీదు గాని తన కన్నీళ్ల వెనక తనని ఓదార్చుకోలేనంత, తట్టుకోలేనంత పెద్ద గాయం మీద ఉందని నా మనసు చెప్తోంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలి. అమ్మా, మీ మనసు ఎంత గొప్పదమ్మా. ఒక పక్క చిత్రవతి గారు అన్నేసి మాటలని పిల్లల మీద మీకున్న ప్రేమని అనుమానిస్తున్నా ఆ బాధను కూడా మర్చిపోయి ఇంకా ఆ పిల్లల గురించి ఆలోచిస్తున్నారమ్మా. నేనసలు ఎందుకు ఏడుస్తున్నానో తెలుసుకోవాలి అన్న తన ఆరాటమే మా మీద తనకున్న నిజమైన అసలు ప్రేమ, లేదంటే దాన్ని అవకాశంగా తీసుకొని నా దగ్గర అలా నటించిందా? అమ్మా! అమ్మా! అమ్మా, రక్తం! అమ్మా, రక్తం! కావేరేంటి అలా అరుస్తోంది? పైగా రక్తం ఉంటుంది. నా బిడ్డకేమైంది? అయ్యో కావేరి, ఏమైందమ్మా? రక్తం వస్తుంది. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం అమ్మే కదా. ఎంత నిండు నేను అనుకుంటూనే ఉన్నాను బిడ్డ మనసు బాగోలేదని. ఇంతలోనే ఇలా జరిగింది. కంటి నిండుగా నీరే పొంగి, అయ్యో ఎంత రక్తం పోయిందో చెప్పొచ్చు కదా, కట్ చేసి ఇచ్చేదాన్ని. అమ్మ తానో స్వర్గం, తానో దుర్గం. నీకేం కాలేదురా, అయిపోయింది కదా. చిన్న గాయమే, కట్టుకొడుతున్నాను కదా, ఇంకేం కాదు. ప్రేమ అమ్మే కదా. అంతం లేని ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో, కొంచెం ఓర్చుకో తల్లి, తగ్గిపోతుంది. రూపం అమ్మే కదా. అసలు నీకు బుద్ధుందా? అయ్యో, నా బిడ్డ చేతికి అంత పెద్ద గాయమయ్యి రక్తం కారిపోతుంటే చీర చించి గుడ్డతో కట్టుకడతావా? రక్తం కారిపోవడం ఆగిపోతుందండి. అయితే మాత్రం రేపొద్దున సెప్టిక్ అయ్యి గాయం పెద్దదైతే అందుకు బాధ్యత నువ్వు వహిస్తావా? పంకజం, అక్కడ షెల్ఫ్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది, పట్రా, త్వరగా రా. చూపించమ్మా. అయ్యో, అమ్మా! ఛీ! ఛ! పంకజం, త్వరగా రా. తెస్తున్నానమ్మా. నేరం నీదా కాదా అంటూ చూడదు లోకం, గాయం చేసే వేళలో కళ్ళు చెవులు లేని మనుషుల మనసుకు నిజమే చెప్పేది ఏ భాషలో. ఏం లేదు, అయిపోయింది. గాలికి ఇప్పుడు నీకు బ్యాండేజ్ కడతాను. దీపం, ఈ దీపం చమురు కావాలంటే మళ్ళీ చెకప్ చేయిద్దాం. ఆ? అలసటతో పాపం పాపం. వేల అక్షరాలు, కోటి పుస్తకాలు, చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని వీలైతే టీటీ ఇంజెక్షన్ కూడా చేయిద్దాం. సరేనా? ఏమండి, టీ తీసుకోండి. ఏమండి, ధర్మతేజ గారింటికి ఎప్పుడు వెళదామండి? ప్రియని రాణమోదుని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉందండి. నాకు అదే ఆరాటంగా ఉంది కళ్యాణి. కృష్ణ ప్రియల పెళ్లి జరగగానే రాణమ్మ జైలుపాలు కావటం మనల్ని ఎంత కుంగదీసిందో మనకే తెలుసు. పాపం ఆ పిల్లలైతే రాణమ్మ దూరమై ఎంతగా తలడిల్లిపోయారో. అందుకే కదండి రాణమ్మ త్వరగా విడుదలవ్వాలని, మన కూతురు కాపురం సంతోషంగా ఉండాలని ఆ దేవుళ్ల చుట్టూ తిరిగాం. ఆ పూరీ జగన్నాథ స్వామి దయ వల్ల
ఇప్పుడు రాణమ్మ బయటకొచ్చింది. అవును, అసలు రాణమ్మ లేకపోతే మన ప్రియ జీవితం ఏమైపోయేదో ఊహించడానికి భయంగా ఉంది కళ్యాణి. ఇప్పుడు కూడా జైలు నుంచి వచ్చి రాగానే పిల్లల సంతోషం గురించి ఆలోచించి వాళ్ల చేతుల మీదుగా సత్యనారాయణ సంవ్రతం జరిపించింది. మనం దర్శనాల్లో ఉండి అప్పుడు వెళ్ళలేకపోయాం, కానీ ఇప్పుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. నిజమేనండి, రాణమ్మ మంచి మనసుకి ఆ దేవుడు ఎప్పటికీ తోడుగానే ఉంటాడు. మనం మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి వెళదామండి. నీ ఊపిరి తగిలేంత దగ్గరగా ఉన్నా నీ మనసుకు మాత్రం అందనంత దూరమైనట్టే అనిపిస్తోంది కృష్ణ. నా మీద ఉన్న కోపంతో కనీసం కన్నెత్తి కూడా చూడలేనంత పరాయిదాన్ని చెయ్యాలా కృష్ణ? నీ కళ్ళల్లో నా మీద ఉన్న ఆ ప్రేమ చనిపోయిందా, లేక దాన్ని నీ కోపంతో అణచివేస్తున్నావా? వద్దులు కృష్ణ, ఇప్పటిదాకా కనీసం నా మొహం కూడా చూడ్డానికి ఇష్టపడినట్టు నటించి ఇప్పుడు ఇలా చీర లాగితే ఏమనుకోవాలి? నా మీద నీకెంతో కోపం ఉందని నాకు తెలుసు కృష్ణ, కానీ నన్ను వదిలి నువ్వు ఉండలేవని కూడా నా మనసుకు తెలుసు. నేనెంత పిచ్చిదాన్ని కృష్ణ, నా మీద కోపంతో నన్ను ఆట పట్టిస్తున్నావని ఎంతో సంబరపడ్డాను. ఆ భ్రమలోనే నేను మాట్లాడుతున్నాను. నువ్వు నా పక్కన లేవనే నిజం కంటే నీ మనసులో నాకు స్థానం లేదన్న నిజాన్ని భరించడమే నాకు కష్టంగా ఉంది కృష్ణ. ఈ కబోర్డ్కు ఉన్నంత జాలి కూడా నీ మనసుకి లేదా కృష్ణ? కనీసం అదేనా నా కొంగు పట్టుకుని లాగింది, కానీ నువ్వు మాత్రం నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. రాణమ్మా, నువ్వు కష్టాల్లో ఉన్నా సరే నీ మొహం మీద చెక్కు చెదరని ఆ చిరునవ్వు చూస్తుంటే నా కొళ్ళు మండిపోతుంది. నువ్వు మామూలు దానివి కాదు రాణమ్మా, మహా మోసగత్తెవి. అందరి మనసుల్లో నీకంటూ ఒక పర్మనెంట్ ప్లేస్ ఉండేలా అందర్నీ నీ ప్రేమతో ఏదో మాయ చేస్తావు.
అందుకే ఎక్కడ చూసినా నీ చుట్టూ ఇంతమంది భజనపరులు. హ, నీ ప్రేమను నమ్మి నిన్ను పిచ్చిగా ఫాలో అయ్యే ఫాలోవర్స్. కానీ ఇక మీదట అలా జరగదు. నీ ఉనికిని, ఈ ఇంట్లో నీ గుర్తుల్ని, దేన్ని వదలకుండా ఒక్కొక్కటిగా తుడిచేస్తాను. నీ పాపాన్ని నీ చేత్తోనే కడిగేలా చేస్తాను. నీ ఈ అబద్ధపు బంధానికి సాక్ష్యంగా ఉన్న ఈ ఫోటోలని నీ చేత్తో నువ్వే కాల్చి బూడిద చేసేలా చేస్తాను. ఆ తర్వాత నీకు ఈ ఆస్తులకి ఏ సంబంధం లేదని రాసి సంతకం పెట్టనివ్వు. అప్పుడు నేనేంటో నీకు చూపిస్తాను. నిన్ను ఈ ఇంటికి కాకుండా చేసి, కనీసం వాళ్ళ జ్ఞాపకాల్లో కూడా లేకుండా చేసి, శాశ్వతంగా నిన్ను వాళ్ళకి దూరం చేస్తాను. చూస్తూ ఉండు. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా ఈ ఫోటోల్ని కాల్చి బూడిద చెయ్యి. కాలుస్తాను. నువ్వు చెప్పినట్టే ఈ ఫోటోల్ని కాల్చి బూడిద చేస్తాను. కానీ ఇలా మాత్రం కాదు. వేల అక్షరాలు